ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ వచనము. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. చూడండి, ఇక్కడ ఇది ఒక ఆజ్ఞ ఉన్నది. బైబిల్ గ్రంథం మొత్తం కూడా రెండే ఆజ్ఞలండి. పాత నిబంధన గ్రంథంలో చూస్తే 10 ఆజ్ఞలు కనిపిస్తాయి. క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి రెండే ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిది, నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ సేవింపవలను లేదా ప్రేమింపవలని ఉంటుంది. రెండోది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఉంటుంది. ఈ రెండే ఆజ్ఞలండి బైబిల్ చెప్తుంది. ప్రేమ తప్ప ఇంకా ఏమీ లేదు. ఎప్పుడైతే మన పొరుగువాడిని మనం ప్రేమిస్తామో అప్పుడు ఆ పొరుగువానికి సంబంధించిన వాటిని మనము ఆశించము, దొంగిలించము, అబద్ధం ఆడము, నరహత్య చెయ్యము. ఇవన్నీ ఈ ఆజ్ఞలన్నీ ఈ ఒక్క ఆజ్ఞలో కనిపిస్తున్నాయి కదండి. మన పొరుగువాడు ఎవరు అనంటే ఆ సమయంలో మరి మన దగ్గరికి వచ్చి సహాయం కోరేవారే కాకపోవచ్చు. ఆ సమయంలో మనతో వాదించేవారు కూడా ఉండవచ్చు. మనతో శత్రుత్వభావం పెట్టుకొని మనల్ని అల్లరిపాలు చేసే వ్యక్తి అయ్యను ఉండవచ్చు. కానీ శత్రువులను సైతం ప్రేమించమని వాక్యము గట్టిగా బోధిస్తుంది మనకి. నీ పొరుగువారు నీకు శత్రువే కావచ్చు, నీకు మిత్రుడే కావచ్చు, నీకు తెలియనివాడే కావచ్చు, కానీ అతన్ని కూడా ప్రేమించవలసిన వాడిగా ఉంటున్నావు. ఇది ఆజ్ఞ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ వస్తున్నాడు. నిన్నెట్లయితే నువ్వు ప్రేమించుకుంటావో ఆ విధంగానే నీ తోటి వారిని, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినప్పుడు మాత్రమే నా శిష్యులని నిన్ను గుర్తిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్పడం కూడా మనకి సుపరిచితమే. కాబట్టి మనల్ని మనం ఎట్లా ప్రేమించుకుంటామండి? అలానే పొరుగువారిని కూడా మనం ప్రేమించేటట్లుగా ఉన్నప్పుడు మాత్రమే మనలో దేవుని ప్రేమ వారు చూస్తారు. తద్వారా ఎటువంటి శత్రువైనా, ఎటువంటి విరోధ భావం గలవారైనా దేవుడు వారి మనసును మారుస్తాడండి. కాబట్టి ఈ ఆజ్ఞను దేవుడు ఇస్తుంటుండగా మనకి ప్రతి ఒక్కరిని ప్రేమించేవారుగా, ఎవరి పట్ల ద్వేషం పెట్టుకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించేవారుగా, వారందరి కోసం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ దేవుడు అట్టి రీతిగా మనందరినీ నడిపించాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.